హాయ్, వెల్కమ్ టు 9 వైబ్స్. నేను మీ శ్రావణి. ఈరోజు మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ అయిన కల్వ సుజాత గారు మనతో ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగున్నానమ్మా. మేడం, ఇప్పుడు హైదరాబాద్ ఈసారి బీజేపీదేనా అంటున్నారు. ఏందది? ఓవైసీని ఉరికిస్తా అంటున్నారు. ఎవరాలు? నాకైతే తెలియదు. అడ్రస్ లేని వాళ్ళు ఎవరు ఉరికిస్తాను? ఆడిని ఉరికించడానికి తలుచుకుంటే ఎన్నడో చేయాల్సినటువంటి ఎవరు ఉరికిస్తా అన్నదో నాకు చెప్తే నేను చెప్తా. అంటే ఇప్పుడు ఓల్డ్ సిటీ నుండి కొంపెల్ల మాధవిలత ఓవైసీని ఉరికిస్తా, ఈసారి బీజేపీయే సీట్ వస్తుంది అని కన్ఫర్మ్ గా చెప్పేస్తున్నారు. మీరు ఏమంటారు దానికి? అలా చెప్పమని బీజేపీ చెప్పింటుంది, అలా చెప్పమని ఓవైసీ కూడా చెప్పి ఉంటాడు. ఎందుకంటే హిందువుల ఓట్లు వన్ సైడ్ అయితే ముస్లింల ఓట్లు పూర్తి స్థాయిలో ఆయనకు పడి వన్ సైడ్ ఈమెకి ఏం కావు, పడేదే 49-50% కన్నా ఎక్కువగా పోల్ అవ్వదు. అందులో మన వాళ్ళు పోయి ఓటేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. వాళ్ళు వచ్చి మొత్తం గంపగుత్తగా ఓవైసీకి పడాలనే ఈ రెచ్చగొట్టే ముచ్చట్లు చెప్తుంది ఆమె. ఎంతో కొంత ఉన్నటువంటి విశ్వాసం కూడా తెలంగాణ ప్రజల విశ్వాసం నాశనం చేయడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతుంది. మళ్ళీ హైదరాబాద్లో రెచ్చగట్టి మళ్ళీ మత కలహాల్ని రెచ్చగొట్టే విధంగా ఆమె ప్రస్తావన, ఆమె మాటలు, ఆమె కథలు, ఆమె చేతలు. కానీ మాటలలో ఉంది, కానీ ఆచరణలో ఎక్కడ కూడా ఆ మాధవీలత ఎవరో ఏందో అడ్రస్ తెలియదు. ఏదో ఈడ విరించి హాస్పిటల్కి ఎండి అని చెప్పుకున్నా, ఆమె కూడా ఎండి అని చెప్పుకున్నా కూడా హాస్పిటల్ తెలుసు, కానీ ఆమె ఎవరికి తెలుసు? అక్కడ పోయిన పేషెంట్లకు అయినటువంటి దోపిడీ వల్ల ఆమె తెలిసేమో, కానీ సామాన్య ప్రజలకు నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు నేను కూడా చూడలేదు. నేను ఒక రాజకీయ నాయకురాలు. ఆమె గత 2-3 నెలల క్రితం కన్నా ముందు నేను ఎప్పుడు కూడా చూడలేదు. 2-3 నెలలు అయింది ఆమె మీడియాలో వైరల్ అవుతుంటే, ఓహో మీడియా హైప్ క్రియేట్ చేసుకుంటుందా, సామాన్య ప్రజలు ఉండదా, ఆకాశంలో తేలుతుంది మనిషి అనేది నేను చూసిన. కాబట్టి ఆమె గురించి ఎంత తక్కువ చర్చిస్తే అంత మంచిది. ఆమె గురించి చర్చించి ఇప్పటికే ఆమె హైప్ క్రియేట్ చేసుకొని తుర్ముఖాన్ లేడు అనేది ఆమె ఫీలింగ్ ఉంది. అట్లాంటివి ఏం లేదు. ఇట్లాంటి వాళ్ళు ఎంతో మంది వచ్చిండ్రు, ఎంతో మంది పోయినరు తెలంగాణలో. కానీ తెలంగాణ ఉద్యమ గడ్డ, తెలంగాణ పోరాట గడ్డ ఇది. తెలంగాణలో ఆత్మవిశ్వాసంతో, ఆత్మ గౌరవంతో బతికేటటువంటి తెలంగాణ ప్రజలు నీ దంపుడు ఉపన్యాసాలకు, నువ్వు చెప్పే మాయ మాటలకు, నువ్వు చెప్పే ఏదో విశ్వాసం లేనటువంటి మాటలు, కేవలం మాటల గారెడి చేసి బబ్బం గడుపుకునేటటువంటి నీలాంటి వాళ్ళ మాటలు తెలంగాణ ప్రజలు ఎందుకు నమ్మాలి, ఎందుకు నమ్ముతారు అని అడుగుతున్నా నేను. అంటే ఇప్పుడు ఆమె ఈ గత 2-3 నెలల నుండి, అంటే స్టార్టింగ్లో మీడియాలోకి వచ్చినప్పుడు సనాతన ధర్మం అని ఆమె ప్రతి హిందూ మీద అంటే రుద్దేసింది, ఇంకా సనాతన ధర్మం ఇది అని. సనాతన ధర్మం ప్రకారం పెళ్ళైన మహిళలు అంటే తాళిబొట్టు ఉంటుంది కదా, అది బయటికి వేయకూడదు. కానీ ఆమె ప్రతి వీడియోలో ఆమె బయటికి కనిపిస్తుంది. దీన్ని ఎలా సమర్థిస్తారు మీరు? అంటే నేను అనొద్దు, కానీ నేనే పతివ్రతను, నేనే పెళ్లి చేసుకున్నా అని చూపిస్తుంది. నాకు అర్థం కాలేదు అట్లా చూపించడానికి. ఇప్పుడు నేను కూడా ఉన్నా, నీ ఇంటర్వ్యూకి ముందు నాకు తెలియదు మరి నా తాళిబొట్టు ఏమైనా బయటికి కనబడుతుందా. ముఖ్యంగా మన తెలంగాణ తెలుగు సాంప్రదాయం మాత్రం ఎవరికి కూడా రెండవ వ్యక్తికి మనం తీసి తాళి చూపించాం. అలాంటిది ఆమె బయటికి యావత్ ప్రపంచానికి చూపించేటటువంటి ఎక్స్పోజ్ చేసి నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. యాక్చువల్గా అయితే ఇది ఒక మహిళ, ఒక ఏమంటారు, ఒక ముత్తైదుకు సంబంధించినటువంటి విషయంలో నేను పెద్దగా మాట్లాడదలుచుకోలేదు. కానీ ఆమె మాట్లాడినటువంటి కొన్ని విషయాలలో మనం వక్రీకరించకుండా ప్రజలు మాట్లాడుతున్నారు ఆ విషయాలు. అసలు ఈమె మీడియాలలో కూర్చొని ఆ చీర కట్టు, ఆ వేషాధారణ ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇదంతా ఒక సినిమాల్లో కానీ గారడి కానీ, లేకపోతే హిప్నాటైజ్ చేస్తున్నట్టు, లేకపోతే ఏదో సృష్టించి చేస్తున్నట్టు, ఒక ప్రపంచాన్ని, నేను కొత్త ప్రపంచాన్ని చూపిస్తున్నా అన్నట్టు మాయమాటలు చెప్తున్న మాయలాడిలాగా కనబడతలేదా మీకు? మేము ఎంతో మందిని చూసినాం అమ్మకి ఇట్లాంటి వాళ్ళు. ఎంతో మంది ఇప్పుడు జైళ్ళల్లో మగుతున్న కొంతమంది విద్వాంసులు, పండితులు, పెద్ద పెద్ద ఎవరు వాళ్ళు పెద్ద పెద్ద ఇది చెప్పుకున్నటువంటి పేర్లు చెప్పుకున్నటువంటి కొంతమంది, నేను వాళ్ళు వీళ్ళు అని చెప్పను, ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు కూడా తప్పు చేసే ప్రజల్ని మోసం చేసి హిందూ ధర్మాన్ని, దైవాన్ని, సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళల్లో ఎంతో మంది ఈరోజు జైలు కూడా తింటున్నారు. దాన్ని అడ్డం పెట్టుకునే బీజేపీ బతుకుతుంది. ఎందుకంటే మన వీక్నెస్తో వాళ్ళు ఆడుకుంటున్నారు. కానీ ఈ అవకాశం మళ్ళీ మనం ఇద్దామా?
ఎవరికైనా సరే ఈ భారతదేశంలో ఈ అవకాశం మళ్ళీ మనం ఇద్దాం. నాకు హిందూ ధర్మం ఉంది, నా ధర్మాన్ని నేను గౌరవిస్తా, కానీ ఆ ఎదుటోని ధర్మాన్ని అగౌరవపరిచే హక్కు నాకెక్కడుంది? ఏ బైలాస్లో రాసింది ఉంది, ఏ ధర్మంలో రాసింది ఉంది, ఏ రాజ్యాంగంలో రాసింది ఉంది, ఏ సనాతన ధర్మంలో ఎదుటి వ్యక్తిని కించపరిచి ఎదుటి ధర్మాన్ని అగౌరవపరచమని ఎక్కడన్నా రాసింది ఉందా? ఏ దేవదేవతలు ముక్కోటి దేవతలు ఎక్కడన్నా చెప్పిండ్రా? నేను కూడా కొలుస్తా దేవుణ్ణి, నేను కూడా గుళ్ళకు పోతా, నేను పోతా, మా నాయన పోయిండు, మా తాత పోయిండు, మా ముత్తాత పోయిండు, వాళ్ళ తాతలు గుళ్ళల్లోకి పోయిండ్రు, ఆచారం చేసిండ్రు, మేము హిందువులమని చెప్పుకోలేదు. హిందువులుగానే పుట్టినాం, హిందువులుగానే పోతాం, కానీ చెప్పుకొని నేను ఇదే అని ఎందుకు చెప్పుకోవాలి? అంటే నేను ఇది కాదని నీకు ఎవరన్నా అంటున్నారా? కానీ దాన్ని ఎక్స్పోజర్గా చేసుకునే ఒక ఓటు బ్యాంక్ రాజకీయం తప్పించి నేను అడుగుతున్నా, నిజంగానే నువ్వు బీజేపీ పార్టీ నుంచి వచ్చినావు కాబట్టి ఒక రాజకీయ కోణంలో నిన్ను నా రాజకీయ నాయకురాల్లాగానే నేను అడుగుతా. చాలామంది వేదాంతాలు చెప్తారు, ఆడాడ మఠాలు ఉంటాయి, అక్కడక్కడ ధర్మాల గురించి బోధనలు చాలామంది చాలా చెప్తుంటారు. ఆడ పోయి వింటుంటాము, వాళ్ళ ప్రవచనాలు వింటుంటాం, వస్తాం, మనకు నచ్చితే ఆచరిస్తాం, లేకపోతే కామ్గా కూర్చుంటాం. కానీ ఈమె ఒక రాజకీయ నాయకురాల్లాగా బయటకు వచ్చింది కాబట్టి ఈమెను వ్యతిరేకించి, ఈమె చేసిన తప్పుల్ని, ఈమె మాట్లాడే భావజాలాన్ని వ్యతిరేకించడం మన ధర్మం. ఈరోజు చెప్పకపోతే ప్రజలకు కూడా తెలియదు. నువ్వు ఎక్కడన్నా సన్యాస మఠాలలోనో ఎక్కడన్నా కూర్చుంటే నిన్ను ఎవరు ఏమనకపోతుంటే, నువ్వు ఏదైనా తప్పు చేసింటే డెఫినెట్గా రేపు పొద్దున బయటపడతావు, అది ప్రభుత్వం చూసుకుంటుంది. కానీ నువ్వు ఈరోజు రాజకీయ నాయకురాల్లాగా ఒక టికెట్ ఆశించి ఎంపీ టికెట్ తీసుకున్నటువంటి లోక్సభ అభ్యర్థిగా బీజేపీ పార్టీ నుంచి తీసుకున్నావు. నేను అడుగుతా, నువ్వు డెవలప్మెంట్ గురించి మాట్లాడతావా, లేకపోతే అభివృద్ధి చేయాల్సినటువంటి ఏదేమన్నా ఉంటే దాని గురించి మాట్లాడతావా? ఆడపిల్లలు లిప్స్టిక్ పెట్టుకోవద్దు. ఏమ్మా నువ్వు ఏ వీడియోలలో లిప్స్టిక్ లేదు నీకు నాకు చెప్పు. ఆడపిల్లలు స్కూల్కి పోవద్దు. ఏమమ్మా అంటే మన ధర్మాన్ని. కొంపెల్ల మాధవిలత గారు వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపలేదంట, ఆమె టీచింగ్ చెప్పుకుందంట. అంటే ఆమె ఏమన్నారంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదా నమ్మకం లేదన్నారు. నేను అదే చెప్పను, నువ్వు అడగక ముందే మంది చదువుకుంటున్నారు కదా, నేను అదే చెప్పబోతున్నా. నువ్వు అడగక ముందే నా ఆన్సర్ అది ఉండే. ఎందుకంటే ఆమె గురించి మాట్లాడడం తక్కువగా మాట్లాడాలి అనుకున్నా. ఈరోజు నువ్వు బాగా రిచ్, నువ్వు బాగా వెల్ ఎడ్యుకేటెడ్వి, మరి నేను అడుగుతున్నా, నువ్వు వెల్ ఎడ్యుకేటెడ్వి, సనాతన ధర్మాన్ని బోధిస్తావు, సంస్కృతం మాట్లాడు, ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతున్నావు? సంస్కృత భాష మాట్లాడు, ఇంగ్లీష్ ఎందుకు నీకు? విదేశీయుల వస్తువులు మనకు వద్దు, మరి విదేశీయులు ఇచ్చినటువంటి మనకు బ్రిటిష్ వాడు ఇచ్చిన ఇంగ్లీష్ ఎందుకు నీకు? అంటే నేను దాన్ని కించపరచట్లేదు, నేను ఆచరిస్తా కాబట్టి నేను కించపరచను. నువ్వు చెప్పేదన్నీ సూత్రాలు, చేసేవన్నీ ఇట్లాంటి పనులు అయితే నువ్వు పిల్లలకి స్కూళ్ళకి పంపేయలేదు అన్నావు. ఇంట్లోనే 10వ తరగతి వరకు, 10వ తరగతి ఇంట్లో కూర్చొని చదువుకున్న వాళ్ళకు వీళ్ళకు ఏమంటారు అవి హాల్ టికెట్లు ఎట్లా వచ్చినాయి? అయిన తర్వాత ఐఐటి సీట్లు ఖరగ్పూర్లో ఎట్లా వచ్చినాయి? అంటే ఇదంతా బ్యాక్డోర్ ఎంట్రీ అనేది. నువ్వేమో చెప్పేవన్నీ నీతులు బోధనలు, నీకు ఇంట్లో కూర్చొని చదువుకుంటే సర్టిఫైడ్ ఎట్లా చేయింది నువ్వు? నీ పిల్లలు, నువ్వు ఎడ్యుకేటెడ్, అవును, అన్ఎడ్యుకేటెడ్స్ పిల్లల్ని చదివించుకోవద్దా? అంటే ఇంట్లో తల్లిదండ్రికి చదువు రాకపోతే పిల్లలు ఇంట్లోనే ఉండాలి, వాళ్ళు చేసిన కాయ కష్టం కూలి కష్టం మళ్ళీ వాళ్ళు కూడా అదే చేయాలి. వాళ్ళు రేపు పొద్దున ప్రయోజకులై ఉద్యోగాలు చేయొద్దా? తల్లిదండ్రికి చదువు రాలేదు అనుకుందాం, ఎంతో మంది కూలీ చేసే వాళ్ళు ఉంటారు, చిన్న కాయ కష్టం చేసే వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళందరికి చదువు రాకపోతే పిల్లలకి స్కూళ్ళకి పంపించొద్దా? అంటే ఈ రోజు వేలాది లక్షలాది విద్యా సంస్థలని అక్కడికి పంపిస్తే నీకు పక్కల చదువుకునే తోటి విద్యార్థుల మీద నమ్మకము అభద్రత ఉండాలి, లేకపోతే బోధకుల మీద ఉపాధ్యాయుల మీద అభద్రత ఉండాలి, లేకపోతే సొసైటీ మీద ఉండాలి. అంటే ఈ మూడుని ఈరోజు 10 ఏళ్లుగా మీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ నడిపిస్తుండగా దేశాన్ని, మరి వీటి మీద నమ్మకం లేనటువంటి నువ్వు వచ్చి నీతులు సూక్తులు చెప్తే మేమెట్లు వినాలి? మరి దాన్ని ఎందుకు మార్చలేదు? నీ పిల్లలని బయటికి పంపించే నమ్మకాలు నేనప్పుడు సొసైటీ మీద, ఈ సొసైటీని మీ ప్రభుత్వం ఎందుకు మార్చలేదు? 10 ఏళ్ళు మీ చేతిలో అధికారులు ఉన్నది కదా. మా పిల్లలకు కూడా అభద్రత ఉండొచ్చు, ఒక్కొక్కసారి మా సామాన్య ప్రజలకు కూడా మానభంగాలు జరిగిండొచ్చు, టీచింగ్ జరిగిండొచ్చు, రకరకాలుగా జరిగిండొచ్చు, ఎన్నో జరిగిండొచ్చు. కానీ సొసైటీలో పిల్లల్ని చదవడానికే బయటికి పంపించానంటే ఎవరిని అవమానిస్తున్నావు నువ్వు? విద్యా విధానాన్నే అవమానపరుస్తున్నావు కదా నువ్వు. అంటే నీలాగా డబ్బు ఉండాలా? నువ్వు హోమ్ ట్యూషన్స్ పెట్టించుకునే కెపాసిటీ నీకు ఉండొచ్చు, నువ్వు చదివించుకునే కెపాసిటీ నీకు ఇంట్లో ఉండొచ్చు, నీకు ఇంట్లో వాళ్ళకి చూసుకునే అంటే మేడ్స్ ఉండొచ్చు, నీ దగ్గర డబ్బు బాగా ఉంది కాబట్టి ఇంట్లోనే ఒక స్కూల్ని నువ్వు ఏర్పాటు చేసుకో. మరి అందరికీ లేని వాళ్ళు తల్లిదండ్రి చిన్న ఉద్యోగము కూలీ నాలికో పోతుంటారు, వాళ్ళందరూ మరి హోమ్ ట్యూషన్ పెట్టించుకోవాలంటే అవుతుందా?
అంటే నువ్వు మాట్లాడే మాటలకి అంతన్న ఉండాలి, ఆదన్న ఉండాలి. అంతు లేదు, ఆది లేదు, తోక లేదు, తొండ లేదు, ఇష్టం వచ్చినట్లు నువ్వు నీ పిల్లలకి ఎట్లా చదివించినావు అనేది నువ్వు బయట మీడియా ముందు వచ్చి చెప్పుకోవాల్సిన అవసరం ఏముండే. నువ్వు ఏం చేసుకున్నావు నీ ఇంటి వరకే పరిమితం. కానీ ఒక రాజకీయ నాయకురాల్లాగా నేను ఈ విధంగా చేసినా అని ఎట్లా చెప్తావు నువ్వు? లంగామోణి లంగామోణి మాత్రమే వేసుకోవాలి, అదే ధర్మము అంటావు. ఏమి నీలాగా చుడిదార్ వేసుకుంటే ధర్మాన్ని కాపాడతలేవా నువ్వు? నేనైతే చీరలే కడతా, నేను కాదనేది కాదు. నువ్వు ఇలా వేసుకున్నావు అంటే నిన్ను కించపరచాలా నేను? అంటే వాళ్ళంతా కనబడుతుందా నీకు ఇప్పుడు నువ్వు ఇట్లా వేసుకుంటే? వేసుకో, దా ట్రెడిషన్. ఇక వేరే చీర లంగా తప్ప వేరే ట్రెడిషన్ ఉండదా మనకు? అంటే నువ్వు దేన్ని వక్రీకరిస్తున్నావు? నీ కంగనా రనౌత్ నీ బీజేపీ పార్టీలు ఉన్నది, వాళ్ళంతా తెరుచుకొని సినిమాల్లో జాతర చేస్తుంది. ఆమెకు తీసుకొని వచ్చి రాష్ట్రపతి అవార్డు ఇచ్చారు. మరి నువ్వు ఎందుకు ఆమె సనాతన ధర్మాన్ని బోధించవు? ఇట్లా వేసుకునేట వాళ్ళకి బీజేపీలో ఎట్లా ఉంచుకుంటాం మనం? లంగావోణి వేసుకోమని, చీర కట్టుకోమని అని ఎందుకో చెప్పు ఆమెకి. మొత్తం ఒంటి నిండా బట్టలు ఇప్పుకొని ఎక్కడో చిన్న బిక్నీలు వేసుకొని సినిమాల్లో ఫోజ్ ఇచ్చిన ఆమెకే నువ్వు తీసుకొని వచ్చి రాష్ట్రపతి అవార్డు ఇచ్చారు. అవార్డుకి అవమానం చేశారు. దేశానికి స్వతంత్రం అప్పుడు రాలేదు, మోదీ వచ్చిందని రాజ్యాంగాన్ని అవమానించిన ఆవిడని తీసుకొని వచ్చి మీరు పార్టీలో పెట్టుకుంటారు. ఆమె చేసినటువంటి వక్రబుద్ధులు మీకు, ఆమె ఉన్నటువంటి తీరును చూస్తుంటే మీకు సనాతన ధర్మం గుర్తురాదా? ఆమెకి ఎందుకు బోధించవు? మీ నాయకునికి చెప్పాలి మోదీకి, గట్లాంటి ఆమెను పక్కన పెట్టుకొని మనం ఎట్లా రాజకీయం చేస్తాము? మన నాయకుల పిల్లలందరూ ఎంతోమంది రేపిస్టులు అయ్యిండ్రు. ఢిల్లీ నడిబొడ్డున ఆడపిల్లలు అంతర్జాతీయ మెడల్స్ సంపాదించి దేశ ఖ్యాతిని ప్రఖ్యాతిని ప్రపంచ స్థాయిలో చూపించినటువంటి వాళ్ళ నడి రోడ్డు మీద సెక్సువల్ హరాస్మెంట్ చేసిన మన బీజేపీ నాయకుడు ఎంపీ వాడొచ్చి ఆడపిల్లల్ని ఏడిపించిండు. వాళ్ళకి ధర్మమో మాకు రక్షణనో అని కోరుకుంటే ఆడపిల్లల రక్షణ యాదరాలే నీకు. కానీ ఈరోజు వచ్చి నువ్వు సనాతన ధర్మాన్ని బోధిస్తావు, మేము వినాలి. మాకు చోళల్లో దూదిలున్నాయి తీసేసి వినాలి. వినుడు అయిపోయాక మళ్ళీ మేము చోళల్లో దూది పెట్టుకోవాలి. ఇంత ఘోరంగా మాట్లాడితే ఎందుకమ్మా నిన్ను యాక్సెప్ట్ చేయాలి? నువ్వు మీడియా ముంగలికి తప్పించి ప్రజల మనుషులకు మధ్యలోకి రావేంది? ఆమె సనాతన ధర్మం అంటారు, కానీ ఆమె పాటిస్తున్నారా పాటిస్తలేరా అన్నది నాకు క్లారిటీ కావాలి. అంటే సనాతన ధర్మం ఏం పాటిస్తలేదో చెప్తే దానికి ఏమైనా క్లారిటీ? పెళ్ళైన స్త్రీలు జుట్టుని విరబోసుకోకూడదు, కానీ ఆమె 1-2 ఇంటర్వ్యూస్ లో ఆమె జుట్టు విరబోసుకొనే కనిపించినారు. విరబోసుకోవద్దు అని ఎవరు అనలేదు, విరబోసుకోవాలి కానీ నీతులు చెప్పొద్దు. సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు నీతులు చెప్పొద్దు. ఆ సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు బుక్కుల్లో చదువుకో. బుక్లలో చాలా స్తోత్రాలు ఉంటాయి, చాలా రామాయణం ఉంటుంది, మహాభారతం ఉంటుంది. ఇంకా సనాతన ధర్మానికి సపరేట్గా ఒక బుక్ ఉంది, చదువుకోను. చదువుకున్న తర్వాత ఎట్లా ఉండాలో నేర్చుకున్న తర్వాత మందికి ఇంత బోధ చేయి. నువ్వు విరబోసుకొని తాళి బయటికి వేసుకున్నది ఆమె పర్సనల్ ఇష్యూ. పర్సనల్లీ పబ్లిక్ చేసింది కాబట్టి మనం మాట్లాడుతున్నాము. ఇవన్నీ నువ్వు ఆచరణలో చెయ్యకుండా ఆచరణ వేరే వాళ్ళకి చెయ్యమని నువ్వు చెప్తే నిన్ను ఎవరు యాక్సెప్ట్ చేయరమ్మా. నేను ఆమె పర్సనల్ ఇష్యూ మీద నేను మాట్లాడదలుచుకోలేదు. నువ్వు జుట్టు విరబోసుకో, బేబీ కటింగ్ చేసుకో, నువ్వు ఇంకే కటింగ్ అన్నా చేసుకో, లేకపోతే మొత్తానికే హెయిర్ తీసేసేయి. నువ్వు ఎవ్వరు నిన్ను వద్దనలేదు. కానీ నువ్వు ఒక్కోళ్ళకి అంటే ఆమె అలా ఆమె చెప్పొద్దు అంటున్నాను, పాటించమనడం ఎంత. నేను అదే అంటున్నా, నువ్వు ఒక్కొక్కరికి ఆదేశాలు ఇచ్చేంత స్థాయిలో నువ్వు లేవు. నిన్న మొన్న పుట్టుకొని వచ్చి నువ్వు ఈరోజు ధర్మాన్ని కాపాడతా, 10 ఏళ్ల నుంచి నేను ఓల్డ్ సిటీని కాపాడినంటే ఏం చేసినావు మరి? ఓల్డ్ సిటీలా అని చెప్పుకున్నా నువ్వే. బురద తీసేస్తుంది అంటే బురద ఏంది? బురదలు ఉన్నారు అంటే ఓల్డ్ సిటీలు ఉన్న వాళ్ళని అందరినీ బురదలో ఉన్నారంటవా నువ్వు? ఆడ మన హిందువులు కూడా ఉన్నారు. నువ్వు ఒక్కళ్ళని తిడతలేవు, అందరినీ తిడుతున్నావు. అదంతా బురదనంట ఓల్డ్ సిటీ. ఏందమ్మా నీ మాటల్లో? ఓల్డ్ సిటీ మరో సోమాలియా అని అన్నారు. అంటే వాళ్ళకు వచ్చేది దరిద్ర రేఖలో ఉన్నారా వాళ్ళంతా? మరి వాళ్ళు భారతదేశంలో 10 ఏళ్ల నుంచి ఉన్నారు కదా అధికారంలో. ఎందుకు కేసీఆర్కి లొంగా, ఎంఐఎంకి లొంగా? మీరు ఎందుకు అక్కడ నిజంగానే సోమాలియాస్ ఉంటే ఎందుకు వాళ్ళని బయటికి లాగేయలేదు ఇప్పటిదాకా? వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టలేదు? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినా అక్కడికి ఎందుకు పంపించలేదు? ఎందుకు ప్రక్షాళన చేయలేదు? అంటే నువ్వు 10 ఏళ్ల నుంచి నువ్వు ఆ ఏరియాను మొత్తం కాపాడుతున్నా జెండా ఎత్తుకుంటున్నావు కదా నిజంగానే. మరి ఆ జెండా ఎత్తుకున్న సోమాలియల్స్ని ఎందుకు పంపించలేదు? అంటే ఇంత అవమానిస్తావా మన రాష్ట్రాన్ని? ఇంత మన హైదరాబాద్ మహానగరాన్ని చూసి విదేశీ పెట్టుబడులు ఎన్నో వస్తాయి ఇక్కడ రాష్ట్రానికి. ఇవన్నీ నువ్వు మాట్లాడితే రాష్ట్ర అభివృద్ధిని నువ్వు కోరుకున్నట్టు, ఆ రాష్ట్ర అభివృద్ధి కాకుండా ఆటంకం పడుతున్నట్టను ఇలాంటి మాటలు మాట్లాడితే విదేశీ పెట్టుబడులు ఎట్లా వస్తాయి తెలంగాణకి? ఇది హైదరాబాద్ అమ్మా, ఇక్కడ ఎవడన్నా వచ్చి బతకొచ్చు, ఎవడన్నా మంచిగా లైఫ్ని గెయిన్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు 4 కోట్ల మందికి ఇది హైదరాబాద్ ఒక గుండె
తలకాయ. దీన్ని నువ్వు అవమానించి దీన్ని ఏదో అంటే ఈరోజు ప్రపంచ దేశాలు ఇక్కడ పెట్టుబడుల కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు పెట్టుబడులు వచ్చే వాళ్ళకు నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడి ఇక్కడ థ్రెట్ ఉంది, ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి, సోమాలియాస్ ఉన్నారు, ఇంకోడు ఉన్నాడు. ఎవడొస్తాడమ్మా అంటే నువ్వు ఉద్యోగస్తులకి రేపు పొద్దున నిరుద్యోగస్తులకి రేపు ఉద్యోగాలు చేయనీయకుండా కంపెనీలు రాకుండా అడ్డు పెడుతున్నావు కదా వాళ్ళ కుటుంబాలకి. ఇదే నని ధర్మం చెప్తుంది, ఇదే నన్ను కాపాడుతుంది దేశాన్ని. నువ్వు పిచ్చి మాటలు మాట్లాడకుండా నీ మోదీ నువ్వు బీజేపీ టికెట్ తీసుకున్నావు కదా, గతేళ్లుగా భారతదేశాన్ని ఎట్లా విచ్ఛిన్నం చేసిండు, భారతదేశాన్ని ఎట్లా ఆర్థిక ఇబ్బందులు పెట్టిండు, దాని నుంచి నేను ఏ విధంగా కాపాడుతాను. నేను ఒక సోకాల్డ్ లీడర్ని, నేను ఒక్కదాన్నే ఈరోజు హైదరాబాద్ మహానగరాన్ని ఒక ద్వీపంలాగా చేసుకొని దీన్ని నేను తీర్చిదిద్దుతా అని చెప్తున్నావు. నీ ఎజెండా ఏందో చెప్పు, నువ్వు ఏ విధంగా అభివృద్ధి చేస్తావు చెప్పు. గదిడిచిపెట్టి సనాతన ధర్మం, పిల్లలు ఆడపిల్లలు స్కూళ్ళకు పోవద్దు, మేమేమో చీరలు కట్టుకోవాలి అని గిసుంటి మాటలు ఎవ్వరికి నువ్వు నూరి పొయ్యక ముందే ఎప్పుడో కొన్ని ఏళ్ల క్రితం పుట్టింది ధర్మాలన్నీ. దేవుళ్ళని నమ్ముకున్న వాళ్ళు కొన్ని వేల సంవత్సరం కింద మా తాత ముత్తాతల నుంచి చూస్తున్నారమ్మా. నువ్వు వచ్చి 40 ఏళ్ల కింద భారతదేశంలో బీజేపీ పుట్టినప్పుడే సనాతన ధర్మం పుట్టలేదు, హిందూ దేవుళ్ళు పుట్టలేదు, దేవుళ్ళ పండగలు చేసుకోలేదు, గుళ్ళు గోపురాలు పుట్టలేదు. అందరితో పాటు మనం కూడా ఉన్నాం ఇక్కడ. మనం గౌరవిద్దాం, మనల్ని మనం గౌరవించుకుందాం, అవతలోని వ్యక్తిత్వాన్ని అవతలోని ధర్మాన్ని కాపాడదాం. అదే కదా మన రాజ్యాంగంలో కానీ మనకు తెలిసినటువంటి పెద్దలు నేర్పించిన జ్ఞానం. అంటే రీసెంట్గా ఏమన్నారంటే ట్రాన్స్జెండర్స్కి అన్యాయం జరుగుతుంది, నేను వస్తే న్యాయం చేస్తాను అని మీడియాలో మాట్లాడారు ఒక దగ్గర. సో అంటే ఇన్ని రోజులు ఆమెకి గుర్తు రాలేదా, ఇన్ని రోజులు వాళ్ళకి న్యాయం చేయాలని ఇన్ని రోజులు అనిపించలేదా, ఇప్పుడే ఎందుకు సడన్ గా గుర్తుకొచ్చింది? నేను ఇందాక ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్పిన, ట్రాన్స్జెండర్స్ వరకు పోకమ్మా, దేశ నడిబొడ్డులో కూర్చొని మన రెజ్లర్స్ కొట్లాడినరు. వాళ్ళకు ఒక్కరోజు పోయి 10 ఏళ్ల నుంచి నేను ధర్మాన్ని కాపాడుతున్నాను, ఒక్కరోజు పోయి వాళ్ళని పలకరించినా పరామర్శించినా, నువ్వు లేకున్నా నువ్వు ఒక్క ఫోన్ చేసి నీకు చాలా డైరెక్ట్ మోదీ గారే ప్రశంసిస్తారని చెప్పుకుంటున్నావు కదా నువ్వు. మరి నువ్వు మోదీ గారికి ఫోన్ చేసి, అయ్యా ఆడపిల్లలు నడి రోడ్డు మీద ఏడుస్తున్నారు, బాధతో ఉన్నారు, వాళ్ళని మన దేశం కాపాడుకోవాలి, మన దేశానికి వాళ్ళు కీర్తి తెచ్చినటువంటి మహిళలు ట్రాన్స్జెండర్స్ని మేము ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అన్నీ చేస్తానని చెప్తుంది కాబట్టి ఏందో ట్రాన్స్జెండర్స్ నెత్తి మీద పెట్టుకొని ఏమో చేస్తున్నట్లు చెప్తుంది. కాబట్టి ఇవన్నీ నువ్వు ఏం చెప్పినా కూడా ఇవన్నీ నడిచేవి కావు, అయ్యేవి కావు, సచ్చేవి కావు. మీతో ఏమవుతుంది? అసలు రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నాం. ట్రాన్స్జెండర్స్ని ఏమైనా చేయాలంటే 10 ఏళ్ల నుంచి దేశంలో ఉన్నటువంటి మీ ప్రభుత్వం ఏం పట్టించుకుందమ్మా? మహిళలనే పట్టించుకో, ట్రాన్స్జెండర్స్ వరకు పోయినావాను. ఆడపిల్లలు ఇక్కడనేమో కర్ణాటకలో వాళ్ళు బుర్కాను ఏదో వేసుకున్నారు కదా, అది వేసుకుంటే ఆడపిల్లల్ని అవమానించి నీళ్లు కొట్టినటువంటి వైరం మీది. ఆడపిల్లలు చదువుకోవడానికి పోనీయకుండా ఇబ్బంది పెట్టిన వైరం మీది. మణిపూర్లో ఆడపిల్లల్ని నడి రోడ్డు మీద నగ్నంగా ప్రదర్శన చేసి 100 మంది ఆడపిల్లల్ని మానభంగం చేసి చంపిన రోజు నీ సంస్కారం ఏడిగిపోయిందమ్మా? మీ మోదీ ఒక్క మాట కూడా మాట్లాడకపోతే, నువ్వు ఎందుకో దాని మీద స్టేట్మెంట్ ఇవ్వకపోతే, మణిపూర్ మొత్తం కాలిపోతుంటే మీ మోదీ మీ ప్రధానమంత్రి కర్ణాటకలో ప్రచారం చేసుకుంటా ర్యాలీలు చేసుకుంటా తిరిగాడు. ఏమ్మా నీ మోదీకి చెప్పుకోవడానికి రాలేదా? మీ బీజేపీ పార్టీ నాయకులకు చెప్పుకోనికి రాలేదా? నా దేశంలో ఒక రాష్ట్రం కాలిపోతుంది, అక్కడ ఆడపిల్లలు మానభంగం చేసి చంపబడుతున్నారు, మనం రక్షణగా ఉండాలి, మన దేశం రక్షణ ఇవ్వాలి ఆడపిల్లలకు. వాడు చెప్పలేదు నువ్వు ఆడపిల్లలకి పుట్టుకతో ఎవరు కూడా ఏ లోపంతో వాళ్ళు సృష్టించుకొని పుట్టరు, లోపంలో పుడతారు. కాబట్టి పుట్టినటువంటి మహిళల్ని నిన్ను కన్న తల్లిని, ఆ తల్లిని ఒక జాగలో పెట్టినావు నాయన. ఆమెకు కూడా రాజకీయం చేసేసి ఆమె దగ్గర 100 రూపాయలు తీసుకున్నట్లు యాక్టింగు, ఆమె దగ్గర భోజనం చేసినట్లు యాక్టింగు, ఆమె దగ్గర కాలు మొక్కినట్లు. ఎవరన్నా తల్లిదండ్రికి కాలు మొక్కి ఫోజులు కొడతారు ఎవడన్నా? ఆమె దగ్గర తిన్న కంచంతో ఫోటోలు తీసుకునేటోళ్ళు ఉండరు. ఆమె చచ్చిపోతే మరి నీ సనాతన ధర్మం ఏం చెప్తుంది? హిందూ ధర్మం తల్లి చచ్చిపోతే కొడుకు గుండు చేసుకోడా? మరి నీ మోదీ ఎందుకో చేసుకోలేదు తల్లి చచ్చిపోతే? నీ ధర్మం ఏడపోయింది? అంటే ఆయనకు ఫ్యాషన్ షోస్ కావాలి, మీడియా కావాలి, టీవీ ఛానల్ కావాలి, ఆయన ఫోజులు కావాలి. గుండు చేస్తే ఫోటోలో ఫోజులు 6 నెలలు దూరం అవుతాడు కదా. మరి అందుకు నీ తల్లిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసినాను కదా గుర్తురాలే? నీ తల్లికి చేయాల్సినటువంటి పద్ధతి ఆచారం హిందూ ధర్మం గుర్తురాలి. హిందూ ధర్మంలో ఎవరినన్ను అడగండి, కాల్చేటటువంటి శవాన్ని కాల్చిన ప్రతి ఒక్కరు తన కొడుకులకి అంటారు, ఏమంటారు, తలలీలాలు అంటే గుండు చేస్తారు. అది మన ఆచారం. నాకు తెలిసినట్టు మట్టుకు నా ఆచారం అయితే నాకు తెలుసు. మరి మా ఇళ్లలో అయితే అట్లనే చేస్తారు హిందూ ధర్మ ప్రకారం. మరి ఎందుకు వాళ్ళ అమ్మకు చనిపోతే ఆయన గుండు చేసుకోలేదు? ఎందుకు నీ హిందూ ధర్మం అడ్డం పడలే అప్పుడు?
విరించి హాస్పిటల్లో పేద మహిళలకు ఫ్రీ డెలివరీస్ చేస్తారు అని అన్నారు. అంటే ఇది ఎంతవరకు నిజం? అదేమన్నా గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీ మహిళలు ఫ్రీ చేయడానికి అస్సలు ఒకసారి ఎంట్రీ తీసుకొని పోయి రమ్మనండి, ఏం జరుగుతుందో అక్కడ తెలుస్తుంది. చేసేటోడు ఎవడు చెప్పుకోడు. ఆమె ఇంటర్వ్యూస్ లో చెప్పినది అన్ని ఆమె ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ ఆమె చెప్పేదానికి ఆచరణలో ఎలాంటి లింక్ ఉండదని చెప్పిన నేను. ఇది పూర్తిగా అబద్ధాలు, 100% విరించి ఆసుపత్రిలో దోపిడీ జరుగుతుంది. తలలీలాలు సమర్పించుకోవాలి అక్కడ పోతే. ఇండ్లు ఉన్నా లేకున్నా పక్కింటోడు దాస్తన్నా కుదువకు పెట్టి తెచ్చాడగట్టాలి. కరోనా సమయంలో అల్లాడిపోతుంటే, దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు అల్లాడిపోతుంటే మొత్తం కోట్లు గణించుకొని 4 తరాలు సరిపోయేటట్టు సంపాదించుకొని 100లో 50 మంది హిందువులు ఉంటే 50 మందిలో 25 మంది చచ్చిపోతుంటే నువ్వు పట్టించుకోని దానివి. అన్యాయంగా చంపేసారు, చచ్చిపోతుంటే కాదు అన్యాయంగా చంపేసినటువంటి మీరు ఈరోజు ఈ ధర్మాల గురించి వైద్యం గురించి మాట్లాడితే వికటించి వైద్యం వికటించి చచ్చిపోవడం వేరే, స్టెరాయిడ్స్ ఇచ్చి వాళ్ళ మీద బిల్లుల మూత మోపి చంపేయడం వేరే. ఎందుకంటే మేమే ఆదర్శం కదా, మేమే దానికి సాక్ష్యం కదా, మేమే సాక్ష్యం కదా దానికి. మా వాళ్ళే 3-4 నేను చూపిస్తాను, ఒక్కసారి జూమ్ చేసి చూడండి. ఇది కొంపల్లి మాధవీలత ఆసుపత్రి, నా ఇంటి పక్కన కూతవేటు దూరంలో ఉన్న విరించి ఆసుపత్రి భాగవతం. ఈ శవం చూస్తున్నారు కదా, నాకు ఇది నేను ఎక్కడి నుంచో తీసి డౌన్లోడ్ చేసినవి ఫోటో కాదు ఇది. చాలామంది ఇలాంటి ఫొటోస్ పంపించారు నాకు. ఇదిగో వీళ్ళు ఏమి మైల్డ్ కరోనాతో పోతే 14,20,000 రూపాయలు వీళ్ళ దగ్గర తీసుకొని శవాన్ని అప్పచెప్పిర్రట. నాకు స్వయాన వాళ్ళ కుటుంబ సభ్యులు నాకు ఎక్కడో వాట్సాప్లో పెడితే నేను మీకు ఈరోజు డౌన్లోడ్ చేసి అది ఉండి నా దీంట్లో కాబట్టి నేను మీకు చూపిస్తున్నా. అలాంటివి ఎన్నో నేనైతే 2 మా వాళ్ళే నేనైతే నిదర్శనం చూపించినాను కదా అక్కడ 2. ఒకటి భద్రాచలం దేవాలయ మాజీ కుర్షేటి పాండురంగారావు గారు, ఓపెన్గా పేరు కూడా చెప్తున్నాను నేను. పాండురంగారావు గారు కరోనా వస్తే ఆసుపత్రికి పోతే 13 లక్షలు కట్టించుకొని హాస్పిటల్ నుంచి శవాన్ని వాపసు పంపించిండ్రు. ముగ్ధా సిల్క్ హౌస్ ఆమె, శశి వంగపల్లి ఆ అమ్మాయి వాళ్ళ అన్న చనిపోతే ఎన్ని గొడవలైనాయో మనం చూసినాం హాస్పిటల్. నేను అప్పుడు కూడా కరోనాతో బాధపడుతున్న సమయంలో ఆమె వాళ్ళ అన్న చనిపోయిండు. నేను ఇంట్లో నుంచి బయటికి పోయే పరిస్థితి లేదు. నేను ఇంట్లోనే ఉండి లాక్డౌన్ టైంలో నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. నాకు చాలా సీరియస్గా ఉంది. ఆమె మా వాళ్ళే చనిపోతే ఆమె చేసిన గోలకి నేను అలా పోవాలన్నా కూడా నాకు రాలేదు, నాకు చేత కాలేదు. నాకు హెల్త్ పూర్తిగా నేను కూడా సీరియస్ ఉన్నాను. ఇవన్నీ భయానికే నేను హాస్పిటల్కి పోకుండా ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకున్నా. కంప్లీట్ ఇంట్లో ట్రీట్మెంట్. హాస్పిటల్కి ఇవన్నీ ఇట్లాంటి ట్రీట్మెంట్లు చూసిన తర్వాత నేను బతుకుంటే ఇక్కడనే ఉంటా, లేదంటే చచ్చిపోతే ఇంట్లోనే చచ్చిపోతాను. కానీ నేను మాత్రం ఆసుపత్రిలో అప్పుడు యశోద దోపిడీ ఇవన్నీ చూసినాం కదా మనం. కరోనా సమయంలో ఎంతో మంది లక్షలు కోట్ల రూపాయలు కట్టుకొని శవాలైపోయి మళ్ళీ బయటకు వచ్చారు తప్పించి ప్రాణాలతోని. ఈ పెద్ద ఆసుపత్రులలో 100కు 50 మంది చచ్చిపోయిన కానీ ఎవ్వరు కూడా బయటపడలేదు. ఆ ఆసుపత్రిలో మైల్డ్తో పోయిన వాళ్ళు శవాలైనరు. వాళ్ళే చెప్పింది కదా, శశి వంగపల్లి చెప్పింది కదా, మా అన్నకి స్టెరాయిడ్స్ ఇచ్చిండ్రు, మూత్రపిండాలు డ్యామేజ్ అయినాయి, హార్ట్ డ్యామేజ్ అయిపోయి చచ్చిపోయిండు. మళ్ళీ వాళ్ళకి సంబంధించిన డేటా అంతా డిలీట్ చేసిండ్రు, అబ్బాయి కేషీట్ అంతా దాచేసిండ్రు, ఇవన్నీ చెప్పింది కదా. దాని తర్వాత అది ఆసుపత్రి వేసేయాలి, లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి అన్నారు. 6 నెలలు ట్రీట్మెంట్ ఇవ్వకుండా బంద్ చేసిండ్రు. దాని తర్వాత ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వంతో కొల్లుడైపోయి కేటీఆర్కి ఏ మూట చెప్పుకున్నారో మనకు తెలియదు కానీ మొత్తానికి ఆసుపత్రులు తెచ్చిండ్రు. మళ్ళీ యథా రాజా తదా ప్రజ అన్నట్టు ప్రభుత్వం, వాళ్ళ ప్రభుత్వం ఉన్న రోజు యథాతథంగా మీ ప్రభుత్వం మీ ఆసుపత్రి రన్ అయింది. సచ్చినోని ఇంట్లో బాధ అయింది కానీ నీకేం బాధ అయిందమ్మా? నువ్వు ఈరోజు వేదాలు సూత్రాలు ధర్మాలు శాస్త్రాలు చెప్తే ఈరోజు ప్రజలు నమ్మే స్థితిలో ఉన్నారా? వచ్చిన వాళ్ళకి ఎందుకో తక్కువ డబ్బు తీసుకొని ట్రీట్మెంట్ చేయలేదు నువ్వు. పోనీ ట్రీట్మెంట్ అయ్యిందంటే అది కూడా కాలేదు కదా. శవాలే బయటకు వచ్చారు. శవాలని ఆ రోజు అంత గొడవ చేస్తే కూడా ఆమె దగ్గర 35-40 లక్షలు తీసుకున్నారు. ఇంకొకళ్ళు ఎవరో ఫోన్ చేసి నాకు చనిపోయినంట, వెళ్ళిందంట, లోపలికి వెళ్ళిందంట. సంబంధిత టీఆర్ఎస్ నాయకులే, నేను పేరు చెప్పదలుచుకోలేదు, వాళ్ళే నాకు ఫోన్ చేసిండ్రు. వాళ్ళు చిన్న ఇష్యూతో పోతే కరోనా టైంలో చనిపోయినంట. చనిపోతే వాళ్ళు పెద్ద గోల చేస్తే హాస్పిటల్ వాళ్ళకు కుటుంబానికి 50 లక్షలు ఇవ్వాలని టీఆర్ఎస్ కొంతమంది నాయకులే పోయి ధర్నాలు గొడవలు చేస్తే లోపల ప్రభుత్వంతో కొల్లుడైపోయి 16 లక్షలు ఇచ్చి, నేను ఈరోజు డైరెక్ట్ చెప్తున్నా, వాళ్ళు చెప్పిందే నాకు, 16 లక్షలు ఇచ్చి ఆ కేసు క్లోజ్ చేసుకున్నారు. ఇట్లా మీరు చేసినటువంటి ఇట్లాంటివి మీరు వచ్చి నీతులు చెప్తే మేము వినాలా? మీ శుద్ధులకు మేము భయపడాలా?
అంటే మరి ఎందుకు మరి గోమూత్రం గురించి మాట్లాడుతావు, ఆవు పేడ గురించి మాట్లాడుతావు, వాటితోనే ఆడ ఒక మంచి వైద్యశాల ఓపెన్ చేసి మంచిగా అవే చేయొచ్చు కదా. నువ్వు ఈరోజు ఆమె ఒక ఇంటర్వ్యూలో విన్నా నేను, మాకు విరించి నుంచి లాభాలు లేవు, నష్టాల్లో నడిపిస్తున్నాం, వేరే దగ్గర నుంచి డబ్బులన్నీ తీసుకొని వచ్చి అక్కడ పెట్టి మేము ఆసుపత్రిని రన్ చేస్తున్నాం, అది కూడా ధర్మం కోసం సేవ చేస్తున్నాం అని చెప్పినటువంటి మాధవీలత ఈరోజు నేను అంటున్నా, ఎందుకు నువ్వు హలోపతి ట్రీట్మెంట్ చేస్తున్నావు, నీకు కూడా ఖర్చు ఎక్కువనే, అక్కడ డాక్టర్లను పోషించాలి, ఆసుపత్రి మెయింటెనెన్స్ చేయాలి, నీకు ఖర్చు ఎక్కువ, దాన్ని మంచిగా వైద్యశాల ఏమంటారు హోమియోపతో లేకపోతే ఆయుర్వేదికంగా మార్చేసాయి, ఫ్రీ చెయ్యి, నీకు మస్తు ఇప్పుడు ఎట్లా నష్టాలలో ఉంది, ఇంకో నష్టం అనుకో చెయ్యి, పేదలకు ధర్మం ప్రకారమే చెయ్యి, నీకు హలోపతిలో నమ్మకం లేదని నువ్వే చెప్పినావు, గోమూత్రం తాగాలని చెప్పినావు, అదే విధంగా ట్రీట్మెంట్లు అక్కడికి వచ్చిన వాళ్ళు నమ్మినోడు వస్తాడు, నమ్మనోడు రాడు. నువ్వు ఎందుకు మరి కమర్షియల్గా ఆసుపత్రి కట్టుకొని లక్షల కోట్ల రూపాయలు 4 తరాలకు సరిపోయేటంత కరోనాలలో వసూలు చేసుకొని నువ్వు ఆసుపత్రిలో లాభాలు లేదు అని చెప్తే మేము నమ్మడానికి అఫ్ కోర్స్ ఉన్నదా లేదా మాకు అనవసరం. కరోనా టైంలలో అయితే 100 మంది దగ్గర నువ్వు లక్షలు తీసుకున్నది, కోట్లు వసూలు చేసింది మనకు తెలీదా? నీ దగ్గర ఎంత డబ్బు జమైందో మాకు తెలీదా? అంటే అన్యాయంగా సంపాదించిన డబ్బునే ఇప్పుడు ఎంపీ పదవి కోసం వాడుతున్నారా? నేను అనుకుంటున్నా. ఆవిడ చెప్తుంది వేరే సంస్థల ద్వారా చాలా డబ్బు వస్తుంది, మేము లాభం కోసం చేయట్లేదు, విరించి ఆసుపత్రి అంటది. మరి కోటీశ్వరుడు అయి ఉండొచ్చు మీ ఆయన, నువ్వు ఎండి అయి ఉండొచ్చు, నీకు ఈరోజు కోట్లు ఉన్నాయని చూసి బీజేపీ టికెట్ ఇచ్చిండొచ్చు, అది ఓడిపోవడం కోసమే ఇచ్చిన టికెట్, అది కానీ గెలవడం కోసం కాదు. నువ్వు ఎక్కడ ఏం డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నావు, టికెట్ ఎలా చేసినావు మాకు సంబంధం లేదు, వాళ్ళే నీకు ఓవైసీతో ఒప్పందం చేసి టికెట్ ఇప్పించినా మాకు తెలియదు. ఎందుకంటే ఈ మాట నేనేందంగా అనాల్సి వస్తుందంటే, ఒక ప్రతిపక్ష నాయకురాలుగా, ఒక మహిళగా, ప్రతిపక్ష నాయకురాలుగా నేను మాట్లాడే రైటు నాకుంది, కానీ ఒక మహిళగా నేను అవతల వాళ్ళని ఎదుటి వాళ్ళని కించపరచదలుచుకోలేదు. ఇప్పుడు కూడా నేను వ్యతిరేకిస్తున్నాను. ఒక మహిళ బయటకు వచ్చిందంటే అందరం స్వాగతిద్దాం, కానీ నీతులు చెప్పి దాన్ని పాటించిన వాళ్ళని ఎవరు కూడా స్వాగతించదు. కవిత కూడా నీతులు చెప్పింది, 33% రిజర్వేషన్ అని పోయి జైల్లో కూర్చుంది. ఈమె నీతులు మనం విందామా? మళ్ళీ అట్లాంటివి మన రాజా సింగే అన్నాడు, ఇంకో మొగోడే దొరకలేదా హైదరాబాద్లో హైదరాబాద్ టికెట్ ఇవ్వడానికి అని. ఆయన్ని అంత విధంగా కించపరిస్తే మీ నాయకులు ఎవ్వరు కూడా దాని మీద స్పందించలేదు, మాట్లాడలేదు. మేమే మీడియాలలో అంటే ఆయన అది వ్యక్తిగతంగా తిట్టిండడు, మేము వ్యక్తిగతంగా తిడితే మమ్మల్ని ఊరుకుంటారా మీరు? మొత్తం అంతా కలిసి అటాక్ చేసి మా ఇంటి మీద దాడి చేస్తారు, మమ్మల్ని చంపేదాకా కొడతారు, మీరు చచ్చిపోయేదాకా కొడతారు మీరు. అట్లాంటిది మీ నాయకుడు అంటే ఒక్కళ్ళు కూడా స్పందించలేదు. మీకో ధర్మం మాకో ధర్మం, మీకో నీతి మాకో నీతి, మీ ఒంటిలో రక్తం మా ఒంటిలో నీళ్లున్నాయా? లాస్ట్ క్వశ్చన్, ఇంకా హీరోయిన్స్ డబ్బులు ఇస్తే ఏ పాత్రలైనా చేస్తారు అని మాధవీలత గారు అన్నారు. మరి మేము మహిళల్ని ఉద్ధరిస్తా అని ఎట్లా చెప్పిందమ్మా? అందరు అలా ఉంటారా? ఎవరో ఒకళ్ళు కొంత శాతం ఉంటారో ఉండరో మనకు తెలీదు, ఉంటుండొచ్చు కూడా. ఏదో కొంత శాతాన్ని పట్టుకొని అందరినీ అవమానిస్తే నిన్ను ఎట్లా క్షమిస్తుంది మహిళా జాతి? ఎట్లా క్షమిస్తుంది చెప్పు? నేను ఇందాకనే ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, కంగనా రనౌత్ బిక్నీలు వేసుకొని తిరిగేట ఆవిడ బీజేపీకి ధర్మం గురించి బోధించి ప్రచారాలు చేస్తుంటే ఆమెను ఏమన్నారు, కానీ ఎవరినో ఒకళ్ళని ఎగ్జాంపుల్ తీసుకొని మీరు ఆ మహిళని కించపరుస్తూ, ఆ సెలబ్రిటీని కించపరుస్తూ నువ్వు మాట్లాడినావు. అసలు నిజంగా ఉంటే ఆ సెలబ్రిటీ, మీరు పేరు చెప్పట్లేదు, నేను కూడా చెప్పదలుచుకోలేదు, ఒకళ్ళని అవమానించి ఆ సెలబ్రిటీకి గనక నిజంగానే మానవత్వం అనేది ఉంటే, మహిళల మీద తనకు జరిగినటువంటి అవమానం ఏమన్నా ఉంటే ఆమె మీద కేసు పెట్టాలి అంటున్నా. ఎందుకు వ్యక్తిగత దూషణకి వెళ్తావు? వ్యక్తిగతంగా ఎవరిని నిందించే అధికారం నీకు ఎలా ఉంది? నువ్వు అంటేనే యువతలోళ్ళు అంటారు, అనకముందు వాళ్ళని కెలికి నువ్వు వాళ్ళ మీద ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయొద్దు. దాన్ని ఎవరైతే సెలబ్రిటీ ఉందో ఫస్ట్ ఆమె మీద పోయి కేసు నమోదు చేయమంటున్నా నేను. ఎందుకంటే వ్యక్తిగత దూషణ కరెక్ట్ గా. నేను కంగనా రనౌత్కి ఎందుకు అంటున్నా అంటే, నేను ఒక రాజకీయ నాయకురాల్లాగా అంటున్నా. ఆమె చేసినటువంటి వ్యవహారం ఏంది? సనాతన ధర్మం గురించి బోధించడం ఏంది? ఇట్లాంటి వాళ్ళు బోధనకు పనికిరాను, మీరు చేసుకునే ప్రొఫెషనల్లో మీరు పనులు చేసుకోండి. చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి వేరే దగ్గర అన్నట్టు మీరు అట్లాంటి మాటలు మాట్లాడకండి. అసలు ధర్మాన్నే కించపరుస్తున్నారు, ధర్మాన్ని అవమానపరుస్తున్నారు. 4 కాళ్ళ మీద ధర్మం నడుచుడేమో కానీ మీ వల్ల మహిళా జాతికి అవమానం జరుగుతుంది. మీరు నీతులు చెప్పకండి దయచేసి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇది కల్వ సుజాత గారి అనాలిసిస్ కొంపల్లి మాధవీలతపై. సో చూస్తూనే ఉండండి 9 వైబ్స్.